గణనీయమైన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా సభ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ రంగం. ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో తిరిగి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కర్త కర్మ క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడుగా భావిస్తున్నారు, నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 10 ఏళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం 7,994 కోట్ల నిధులు ఖర్చు చేయగా రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,91,612 రూపాయలు అంటే 20 రెట్లు అధికంగా ఖర్చు చేసింది. నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో రైతుల కళ్ళల్లో దీనత్వం తొలగి ధీరత్వం తొలికిసలాడుతూ ఉన్నది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు ఒకటా రెండా లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చారు. దుక్కి దున్నింది మొదలుకొని పండిన ప్రతి గింజ కొనుగోలు చేసేదాకా అడుగడుగునా రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపారు. రైతన్నలకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ అద్భుతమైన చర్యల పర్యవసానంగానే నేడు దేశ వ్యవసాయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు దాదాపు 2 రెట్లు అధికంగా ఉంది. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4% కాగా తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 7.4%గా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఇది నిదర్శనం. 2014-15 తెలంగాణలో మొత్తం పంట సాగు విస్తీర్ణం 131.33 లక్షల ఎకరాలు కాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అభివృద్ధి చర్యల వల్ల సాగు విస్తీర్ణం 2020-21 నాటికి 215.37 లక్షల ఎకరాలకు చేరుకున్నది. రాష్ట్రంలో వరి ఉత్పత్తి 3 రెట్లు పెరిగింది. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22లో 2,02 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. ఇవాళ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. వ్యవసాయంలో చేపట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి సంక్షిప్తంగా వివరిస్తాను. రైతు బంధు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయం కింద అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆలోచనలలో వెలుగులో ఆవిష్కృతమైన రైతు బంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఒకప్పుడు రుణాల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు ఒడుగొట్టిన రైతుల హృదయాల్లో ఆశా దీపాలను వెలిగించింది, భరోసాను నింపింది, వారి కన్నీరు తుడిచి కడగండ్లు తీర్చింది. డబ్బులు తమ ఖాతాల్లో జమ అయినట్టు తెలియజేస్తూ ఫోన్కు మెసేజ్ రాగానే వచ్చే టింగు టింగు శబ్దం వినగానే రైతుల ముఖాలు ప్రకాశిస్తున్నాయి. మోటార్లకు మీటర్లు పెట్టడం లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెట్టినా, ఏకపక్షంగా FRBM నిధులు తగ్గించినా, కరోనా లాంటి కష్టకాలం వచ్చినా రైతాంగానికి మాత్రం 10 పంట కాలాలకు రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం సమయానికి అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమకు ఇది ప్రబల నిదర్శనం.
రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమానిస్తున్నది. విధివశాత్తు ఏ రైతైనా మరణిస్తే మరణించిన నాటి నుండి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తున్నది. ఇందుకోసం నయా పైసా భారం రైతులపై వేయకుండా ప్రీమియం మొత్తాన్ని 100% ప్రభుత్వమే ఎల్ఐసి సంస్థకు చెల్లిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఈ విధమైన రైతు బీమాను ప్రపంచంలో ఏ ప్రభుత్వం అందిస్తున్న దాఖలా లేదు. బీమా మొత్తం పొందడం కోసం రైతు కుటుంబం దఫ్తర్కు పోవాల్సిన పని లేదు, దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు, మధ్యవర్తుల ప్రమేయం అసలు లేదు. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది రైతు కుటుంబాలకు 5,384 కోట్ల ఆర్థిక సహాయం రైతు బీమా ద్వారా అందజేయడం జరిగింది. గత 8.5 ఏళ్లుగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా 2022-23లో ఇప్పటి వరకు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న 2020-21లో కూడా ప్రభుత్వం రైతులకు ఇబ్బంది రాకుండా 141.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత యాసంగిలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యను సృష్టించింది. యాసంగి వడ్లలో నూకల శాతం అధికమనే నెపంతో కొనుగోలు చేయలేదు. పైగా తెలంగాణ ప్రజలకు నూకలు బుక్కడం అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. కేంద్రం చేతులెత్తేసిన రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడడమే విద్యుత్ ధర్మంగా భావించిన ముఖ్యమంత్రి గారు ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా పండిన పంటంతా కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించడం, చెరువులను బాగు చేయడం, చెక్ డ్యాంలలో నిర్మించడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగింది. అందువల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఏర్పడింది. నేడు దేశం పామాయిల్ను పెద్ద ఎత్తున విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది. ఆయిల్ పామ్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు 1,50,000 రూపాయల వరకు నికర ఆదాయం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నది. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తున్నది. రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ అన్నింటిపై ఇస్తున్న భారీ సబ్సిడీల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. ఆయిల్ పామ్ సాగుకు బడ్జెట్లో ₹1,000 కోట్లు ప్రతిపాదించడమైనది. రైతు వేదికలు వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాలపై రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రతి 5,000 ఎకరాల క్లస్టర్కు ఒక రైతు వేదికను అందుబాటులోకి తెచ్చింది. 572 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలను నిర్మించింది. వ్యవసాయ శాఖకు బడ్జెట్లో 26,831 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. నీటిపారుదల రంగం వేసవిలో సైతం మత్తడి